మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడుడి. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. చదివినటువంటి వాక్య భాగంలో మనము యెహోవాకు భయపడాలని, ఆయనకు భయపడిన వారు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారని, మరియు ఆయన మాటను వింటారని, మరియు ఆయనను సేవిస్తారని, మరియు ఆయనను హత్తుకొని ఉంటారన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈ వచనంలో మనం గమనిస్తాం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము మన దేవుడైనటువంటి యెహోవాకు భయపడుతున్నాము అని అన్నట్లయితే సాధారణంగా నోటితో ఒప్పుకొని నేను ప్రభువుకు భయపడుతున్నాను, నేను యేసుక్రీస్తుకు భయపడుతున్నాను, నా రక్షణకర్తకు నేను భయపడుతున్నాను అని నోటితో చెప్తే అయిపోదు. కానీ వాక్యము తేటగా సెలవిస్తుంది, ఎవరైతే యెహోవాకు భయపడతారో, రక్షకుడైనటువంటి ప్రభువుకు ఎవరైతే భయపడతారో వారు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు, మరియు ఆయన మాటను వింటారు, మరియు ఆయనకు లోబడి ఉంటారు, మరియు ఆయనను సేవిస్తారు, ఆయనను హత్తుకొని ఉంటారు. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎవరైతే కలిగి జీవిస్తారో వారు ఆయనకు భయపడుతున్నారు అనేటువంటి సంగతిని మనం గుర్తించగలుగుతాం. ఎవరైనా ఒకరు యెహోవాకు భయపడుతున్నాము అని అన్నట్లయితే, ఆయనకు భయపడి జీవిస్తూ ఉన్నాము అని అన్నట్లయితే, ఆయనకు భయపడడంలో ఉన్నటువంటి దీవెనలను మేము పొందుకునదలిచి ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము, మేము కనిపెట్టుకుని ఉన్నాము అని అన్నట్లయితే వారిలో ఇటువంటి లక్షణాలు ఖచ్చితంగా ఉండవలసి ఉన్నదని పరిశుద్ధ లేఖనంలో మనం గమనిస్తాం. మరియు ఆయనకు భయపడిన వారు ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాటను విని, ఆయనను సేవించి, ఆయనను పూజించి, ఆయనను హత్తుకొని ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో ముందుకు సాగిపోతారు. మరొక విషయాన్ని మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనంలో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఎవరైతే ఆయనకు భయపడతారో, ఆయన చేత అభిషిక్తులైన, ఆయన పిలుపు చేత సేవ చేస్తున్న, ఆయనను ప్రకటిస్తున్న ఆయన ప్రతినిధులకు జనులు భయపడతారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవునికి భయపడుతున్నాము అని అన్నట్లయితే ఆయన చేత అభిషేకించబడినటువంటి సేవకునికి మనం భయపడతాము. ఆయనకు మనం భయపడుతున్నామనేటువంటి సంగతిని మనం ఏ విధంగా గుర్తించాలి అని అన్నట్లయితే, సేవకునికి మనం భయపడుట చేత, సేవకునికి భయపడక, మాటకు విలువనివ్వక, ఆ ఖండితమైనటువంటి దేవుని సత్యవాక్యానికి తలవంచక, విపరీతమైనటువంటి ధోరణితో నన్ను ఎవరు అడిగేవారు లేరు, నన్ను ఎవరు ప్రశ్నించేవారు లేరు అన్నటువంటి ధీమాతో సంఘములో ప్రవర్తించినట్లయితే అది దేవునికి భయపడినట్లు కానే కాదు. ఎందుకంటే ఆయన అభిషిక్తుడైనటువంటి సేవకునికి ఎదురు చెప్పుట చేత, విపరీతంగా ప్రవర్తించుట చేత అది ఆయనకు ఎదురు తిరుగునట్లే. కనుక రెండవదిగా మనం ఆయన సేవకునికి భయపడతాము. మొదటిగా ఆయనకు భయపడితే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాము, ఆయన మాట వింటాము, ఆయనను హత్తుకొని ఉంటాము, ఆయనను మనం సేవిస్తాము. రెండవదిగా ఆయనకు భయపడితే మనం ఆయన సేవకునికి భయపడతాం. దాని యొక్క అర్థం ఆయన సేవకుని యొక్క మాటను మనం వింటాము, సత్యవాక్యమునకు మనం చెవి యొగ్గుతాము, తల వంచుతాము. మరియు మూడో విషయాన్ని మనం గమనిస్తాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో ఆయనకు భయపడిన వారు ఏం చేస్తారనేటువంటి విషయమును గురించి, ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. యోనా అనేటువంటి భక్తుడు దేవుడు చెప్పిన మాటకు వినకుండా, దేవునికి భయపడకుండా, దేవుని మాటను తిరస్కరిస్తూ నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడని ఎక్కి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా విపరీతమైనటువంటి తుఫాను చేత దేవుడు అలలను పంపించినప్పుడు, భయాందోళనకు వారిని గురి చేసినప్పుడు వారు భయపడి యోనాను ప్రశ్నిస్తున్నారు, ఇదంతా నీ వలనే జరుగుతుంది అని మేము చీటీలు వేయట చేత మాకు బయలుపరచబడింది, నీవు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నప్పుడు యోనా అంటాడు, నేను జీవము కలిగినటువంటి దేవుని సేవకుని, ఆయన చెప్పిన మాట వినకుండా ఉండుట చేతే ఈ ఉపద్రవాలు ఎదురవుతూ ఉన్నాయి అని, నన్ను ఈ సముద్రంలోకి విసిరి పారవేయుడి అని. అప్పుడు ఈ సముద్రం నెమ్మలిస్తుంది, మీ ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది అని అన్నప్పుడు వారు అతనిని సముద్రంలో వేసినప్పుడు వెంటనే భయాందోళనకు గురి చేసినటువంటి ఆ అలలు, కెరటాలు, గాలి, తుఫాను అన్నీ కూడా నెమ్మలమైపోయాయి. అది చూసిన వారు భయపడి, మిగుల భయపడి దేవునికి బలులు అర్పించారు, ఆయనకు మొక్కుబళ్ళు చేసుకున్నారు. మనము ఆయనకు భయపడినట్లయితే ఆయనకు మనం బలులను అర్పిస్తాం.
ఆయనకు మనం అర్పణలను అర్పిస్తాం. ఆయన సన్నిధికి మనం అర్పణలను తీసుకుని వస్తాం. ఆయనతో మనం మొక్కుబడులను చేసుకుంటాం. ఆయన కొరకు నేను ఇది చేస్తాను, ఆయన సాక్షిగా నేను నిలబడతాను, ఆయనను గురించి ఇతరులకు ప్రకటిస్తాను, ఆయన సత్యవాక్యాన్ని దినదినము ధ్యానిస్తాను, ఆయన సత్యోపదేశానికి నేను చెవియొగ్గుతాను, ఆయన సాక్షిగా నేను సంఘంలో స్థిరపడి ఉంటాను, ఆయన రక్తంలో కడగబడతాను, ఆయన ఆత్మశక్తి చేత నేను సర్వసత్యంలో నడిపించబడతాను అని మొక్కుబళ్ళు చేసుకుంటూ ఆయనకు తమను తాము సమర్పించుకుంటూ దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది వారి ఆయనకు అర్పణలను చెల్లిస్తూ ఉంటారు. ఇది మన దేవుడిని యెహోవాకు భయపడుతున్నాము అని చెప్పడంలో గుర్తించడానికి మూడవ గుర్తు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయనకు భయపడినట్లయితే మనం ఆయన సన్నిధికి అర్పణలను తీసుకుని వస్తాం, ఆయనకు మనం అర్పిస్తాం. ఇది మనుషుల ప్రేరణ చేత, ఒత్తిడి చేత జరిగేది కానే కాదు, కానీ హృదయాంతరంగంలో నుండి పూర్ణమైనటువంటి స్వేచ్ఛతో కూడినదే స్వేచ్ఛార్పణగా ఆయనకు అర్పింపబద్ధులమై ఉన్నాము. యోబును గురించి మనం చూస్తాం, తన కుమారులు ఏమైనా దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించారేమో అని తన సంతతి నిమిత్తం ప్రతిరోజు బలులను అర్పిస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పారు యోబుకి అని చూసినట్లయితే అప్పటికి ఏ ధర్మశాస్త్రము రాయబడలేదు. కానీ యోబు ఎందుకని బలులను అర్పించాడు అని అన్నట్లయితే యోబు దేవునికి భయపడ్డాడు కనుక యోబు దేవునికి బలులను అర్పించాడు, అర్పణలను అర్పించాడు. అబ్రహామును గూర్చి గాని, నోవాహును గూర్చి గాని, హేబేలును గూర్చి గాని ఇలా మనం చూసినప్పుడు ధర్మశాస్త్రమునకు మునిపే దేవుని సన్నిధికి, దేవుని పాదాల చెంతకు అర్పణలను తీసుకుని రావాలి అని పరిశుద్ధాత్మను స్పష్టంగా రాయించి ఉంచారు. కనుక ఆయనకు మనం భయపడినట్లయితే ఆయనకు మనం అర్పణలను అర్పిస్తాం, మొక్కుబళ్లను చేసుకుంటాం. ఈ క్లుప్త సందేశముల ద్వారా మనము ఆయనకు భయపడుతున్నామా లేదా అనేటువంటి విషయాలను ఈ లక్షణాల చేత మనం గుర్తించగలిగినట్లుగా పరిశుద్ధాత్ముడు తెలియచేసి ఉండగా, మనము ఆయనకు భయపడితే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం, ఆయన మాటను వింటాం, ఆయనను సేవిస్తాం, ఆయనను హత్తుకుని ఉంటాం. మరియు ఆయనకు భయపడినట్లయితే ఆయన సేవకుని మాటను మనం వింటాం, ఆయన సేవకునికి మనం లోబడి ఉంటాం. మరియు ఆయనకు భయపడినట్లయితే ఆయనకు మనం బలులను అర్పిస్తాము, మొక్కుబళ్ళు చేసుకొని ఆయన నామానికి ఘనతను తీసుకుని వస్తాం. కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ క్లుప్త సందేశం ద్వారా గ్రహించి ఉండగా ఆయనకు భయపడిన వారముగా ఆయన చేత దీవెనలను పొందుకుందాం. మరియు మనము ఆయనకు భయపడి ఈ కార్యాలు చేయాలి తప్ప మనుషులకు భయపడి కానే కాదు, మనుషులు చూస్తున్నారు అని కానే కాదు, అధికారులకు భయపడాలి, మనుషుల దృష్టిలో పేరు తెచ్చుకోవాలని కాదు, కానీ కేవలం ఆయన చూస్తున్నాడని ఆయనకు భయపడాలి. మరియు మనుషులకు భయపడాలని కాదు గాని, రాజ్యాంగాలకు భయపడాలని కాదు గాని, కేవలం ఆయన సేవకునికి లోబడి ఆయనకు భయపడాలని పరిశుద్ధాత్మను తేటగా తెలియజేసి ఉండగా అట్టి విధంగా మనం ఆయనకు భయపడదాం. ఆయనకు భయపడిన గుర్తులతో మనం ముందుకు సాగిపోదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటల ప్రతి హృదయంలో నిరుకటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే నీకు భయపడతారో వారు ఎటువంటి లక్షణములను కలిగి ఉంటారో అనేటువంటి విషయాన్ని మాకు బోధించారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు నీకు భయపడిన వారుగా, నీ ఆజ్ఞలను అనుసరిస్తూ, నీ మాటను వింటూ, నీకు లోబడుతూ, నిన్ను సేవిస్తూ, నిన్ను హత్తుకున్నట్లుగా సహాయం చేయండి. నీ సేవకుని మాటకు లోబడుతూ, నీ సేవకునికి భయపడినట్లుగా సహాయం చేయండి. ఇంకను నీకు బలులను అర్పిస్తూ, అర్పణలను అర్పిస్తూ మొక్కుబళ్ళు చేసుకుంటూ సహాయం అనుగ్రహించి, ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.